అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా మంత్స్ తర్వాత ఒక లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానన్నమాట. ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది వచ్చేసి నిన్న షూట్ చేసిన వీడియో అనమాట. అంటే మండే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నేను ఏమేమి వర్క్స్ చేసుకున్నాను ఏంటి అనేది వీడియోలో అయితే మీరు చూస్తారనమాట. ఇక్కడైతే నేను బయట అంతా క్లీన్ చేసి ముగ్గు అయితే పెట్టేశాను. ఇక్కడ ఒక బ్యాగ్ చూపిస్తున్నాను కదా మీకు, అది వచ్చేసి మేము సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంటాము. కింద ఏమన్నా పూలు ఏమన్నా తీసుకోవాలి అనుకున్నప్పుడు త్వరగా దిగి మళ్ళీ పైకి ఎక్కే లోపల ఆయాసం వచ్చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పి అదైతే ఒక బ్యాగ్ అయితే తాడు కట్టి అక్కడ పెట్టాము. ఏదంటే మనకేమన్నా కావాలన్నప్పుడు వీధిలో వచ్చినప్పుడు ఆ బ్యాగ్ వేసామనుకోండి, ఆ బ్యాగ్లో మనకి వేసేస్తారు, మనీ తీసేసుకొని. సో అలా పనికొస్తుంది అని చెప్పి అక్కడ పెట్టాను. అది ఎండకి వానికి తడిచి అలా అయిపోయింది. కొత్త బ్యాగ్ అయితే వేయాలన్నమాట. సో ఇంకా బయట అంతా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టేసి లోపలికి వచ్చి అంట్లు తోమడం అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ త్వరగా తోముతున్నట్టుంది కానీ నాకు కొంచెం టైం పట్టింది అనమాట. ఫాస్ట్ ఫార్వర్డ్లో పట్టడం వల్ల ఫాస్ట్గా క్లీన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ టైం పట్టింది అనమాట. నాకు ఒక అలవాటు అయితే ఉంది, అంట్లు క్లీన్ చేసేటప్పుడు ఫ్రెండ్స్తో కానీ లేదా అమ్మతో లేక ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలా ఎవరో ఒకరితో మాట్లాడుతూ అంట్లయితే క్లీన్ చేస్తాను. అప్పుడే నాకు త్వరగా క్లీన్ చేసేసినట్టు, అంటే అసలు క్లీన్ చేసిన ఫీలింగ్ రాదు, త్వరగా అయిపోయినట్టు అనిపించింది. అయితే ఇక మార్నింగ్ కదా అందరూ పనుల్లో బిజీగా ఉంటారని చెప్పేసి నేను ఎవరికి కాల్ చేయకుండా మొబైల్లో సాంగ్స్ అయితే పెట్టేసుకొని సాంగ్స్ వింటూ అంట్లన్నీ క్లీన్ చేసుకున్నాను. మీలో కూడా ఎవరికైనా ఇలాంటి అలవాటు కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా మన వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఇక నేనైతే అంట్లు క్లీన్ చేసేసి షింక్ కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా స్టవ్ దగ్గరికి అయితే వచ్చాను. నేను స్టవ్ని డైలీ వాటర్ సోప్ అన్నీ వేసి క్లీన్ చేయను, నార్మల్గా జస్ట్ వాటర్ అలా స్ప్రింకిల్ చేసేసి ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకుంటాను. వీక్లో 2 days మాత్రమే దాన్ని నీట్గా వాష్ చేస్తాను అనమాట, వాటర్ అంతా పోసి. ఎందుకంటే ఇంతకుముందు ఒక స్టవ్ అలాగే డైలీ క్లీన్ చేయడం వల్ల అది మంట రావడం ఆగిపోయి పని చేయకుండా పోయిందనమాట. సో అందుకని వీక్లో 2 times మాత్రమే వాష్ చేస్తాను. డైలీ వాటర్ అలా స్ప్రింకిల్ చేసి క్లాత్తో తుడిచేస్తూ ఉంటాను. ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చి దోశ అనమాట, పిండి అయితే కలుపుకుంటున్నాను. వాటర్ అవన్నీ మిక్స్ చేసుకొని సాల్ట్ అవన్నీ. ఇంకోటి ఏంటంటే దోశ తిని చాలా మంత్స్ అయిపోయింది, ఆల్మోస్ట్ 2 months అయిపోయింది అనుకుంటా మేము తిని. ఎందుకు అంటే మాకు గ్రైండర్ లేదు, ఈ దోశ పిండి బయటకు వెళ్ళి గ్రైండర్లో వేపించుకొని రావాలి. మా హస్బెండ్కి టైం కుదరట్లేదు, నాకేమో తెలీదు. అంటే ఇక్కడ తమిళ్ కదా, నేను వెళ్ళి ఎలా మాట్లాడాలి ఎలా వేపించుకోవాలో తెలియదు అనమాట. అయితే నేను ఏం చేశానంటే చాలా రోజులు అయిపోయింది దోశ తిని అని చెప్పేసి మా ఓనర్ ఆంటీని అయితే తీసుకొని వెళ్ళి అక్కడ గ్రైండర్ వేస్తారు కదా, అక్కడికి వెళ్ళి ఆంటీ నేను వేపించుకొని వచ్చామన్నమాట. మా ఆయన సర్ప్రైజ్ అయ్యాడు, నువ్వు వెళ్ళావా బయటకు వెళ్ళి వేపించుకొచ్చావా అని చెప్పి. మీరు అనుకోవచ్చు దీనికే సర్ప్రైజా దోశ పిండి వేపించుకొచ్చినందుకు అని. నాకేంటంటే ఇక్కడ తమిళ్ కదా, నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఉంది. నేను బయటకు వెళ్ళి వాళ్ళతో ఎలా మాట్లాడాలి అని నాకు తెలీదు. అందుకని చెప్పేసి నేను ఎక్కడికి వెళ్ళను, నాకేం కావాలన్నా తనే తీసుకొస్తాడు, నాకు అలాగే అలవాటు అయిపోయింది. ఇంకోటి కూడా అనొచ్చు మీరు, మిక్సీకి వేసుకోవచ్చు కదా దోశ పిండిని అని చెప్పి. మిక్సీకి కూడా వేసాను, మిక్సీకి కొంచెం సేపుకే హీట్ అయిపోతుంది అనమాట, ఆగిపోతూ ఉంటుంది మిడిల్లో. ఎందుకు అది కూడా పోద్ది అని చెప్పేసి నేను మిక్సీలు వేయడం ఆపేశాను. అదనమాట దోశ స్టోరీ. ఇక మా హస్బెండ్కి అయితే టిఫిన్ బాక్స్ అయితే పెట్టాను, నేను ఆఫీస్కి వెళ్ళి తింటా అన్నాడు, అందుకని టిఫిన్ బాక్స్ అయితే పెట్టాను. నేను కూడా 2 దోశ అయితే తినేసి ఇంకా బాదం పాలు అయితే ఉన్నాయి ఫ్రిడ్జ్లో, అవి అయితే తాగేసాను. ఒక్కొక్కసారి ఏం వంట చేయాలో అర్థం కానప్పుడు మా హస్బెండ్ అడుగుతూ ఉంటా ఏం చేయాలి అని. అయితే ఈరోజు అడిగితే పుదీనా పచ్చడి చెయ్యి అని చెప్పారు. సో అందుకని టీవీ పెట్టుకొని పుదీనా అయితే ఒలుచుకుంటూ ఉన్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ మూవీ నేమ్ తెలిస్తే మీకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ మూవీని ఆల్మోస్ట్ అందరు చూసే ఉంటారు, నేనే ఇప్పుడు చూశాను అనమాట ఇన్ని ఇయర్స్లో. అయితే నాకు నరసింహస్వామి గురించి తెలుసుకోవాలనిపించింది, తెలుసుకున్నాను ఆయన ఎలా ఉద్భవిస్తాడు ఏంటి అని చెప్పేసి. కానీ మూవీ రూపంలో ఫస్ట్ టైం చూసాను అనమాట. మీకు మూవీ నేమ్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇక నేనైతే పుదీనా పచ్చడి చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా, నేను ఎండుమిర్చితో చేస్తాను, పచ్చిమిర్చితో కూడా చేస్తాను. కానీ ఇప్పుడు ఎండుమిర్చితో అయితే చేస్తున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి. నేనైతే ఎండుమిర్చితో అయితే చేస్తున్నాను. ఇక ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని ఆయిల్ కొంచెం వేసుకొని హీట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నవన్నీ 1 by 1 వచ్చి ఫ్రై చేసుకోవాలన్నమాట.
అన్నీ రెడీగా పెట్టుకున్నాను. టమోటాలు, చింతపండు, ఎండుమిర్చి, ధనియాలు ఇవన్నీ. సో 1 బై 1 అన్నీ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను, చల్లారాలి కదా. సో ఇంక ఇటుపక్కేమో రైస్ అయితే ఉడుకుతూ ఉంది. ఇంక ఇవన్నీ చల్లారిపోయాక మిక్సీ పట్టేశాను. రోట్లో దచ్చుకుంటే ఇంకా బాగుంటుంది. మనకి పెద్ద రోల్ లేదు, చిన్నది ఉంది. సో దాంట్లో అసలు నలగదన్నమాట ఇంత పచ్చడి చేయాలి అంటే. సో అందుకని మిక్సీకి వేసి లాస్ట్లో ఆనియన్స్ వేసాను. మా హస్బెండ్కి ఏ పచ్చళ్ళు అయినా ఆనియన్స్ ఉంటేనే బాగా ఇష్టపడతారనమాట. ఇంకా దొండకాయలు కూడా కట్ చేసేసి ఫ్రై చేస్తూ ఉన్నాను. పచ్చడి చేశాను కదా, ఫ్రై చేసుకుంటే ఇంకా పెరుగుంది, వీటితో లంచ్ కంప్లీట్ అయిపోద్ది అని చెప్పేసి ఇంకా ఫ్రై అయ్యే లోపల ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను. ఇక మధ్యాహ్నానికి అయితే వంట అయితే రెడీ. దొండకాయ తాలింపు, పుదీనా పచ్చడి, పెరుగు, అన్నము. ఇక మా ఆయన అయితే అల్లం తీసుకొచ్చినారు, దాంట్లో ఎక్కువ మట్టి ఉన్నింది, అందుకని చెప్పేసి నేను వాటర్లో కొంచెంసేపు నానబెట్టాను. ఇంకా వంట చేయంగా ఇన్నంట్లు అయితే పడ్డాయి షింకులో. నేను అన్ని ఈవినింగ్ ఒకేసారి తోముకుంటాను. వాషింగ్ మిషన్లో అయితే కొన్ని బట్టలు అయితే వేస్తున్నాను, ఇంకా అది కూడా అయిపోయింది. అవి తీసుకొచ్చి బయట అయితే వేస్తున్నాం. అప్పటికే ఫుల్ ఎండ వచ్చింది, టైం 1:30 అలా అయిపోయిందిలేండి. ఇక ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ కూడా వచ్చాడు, లంచ్ అయితే చేసేసాము. తను ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నేనైతే పడుకున్నాను ఒక 4:30 వరకు. తర్వాత లేచి అంట్లన్నీ క్లీన్ చేసుకొని అక్కడ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకొని ఇల్లు అంతా చిమ్మి మాప్ పెట్టేసుకొని బయట కూడా చిమ్మేసుకొని ముగ్గు అయితే పెట్టాను. మార్నింగ్ పూజ చేయలేదు, అందుకని చెప్పి ఈవినింగ్ అయితే పూజ ప్రశాంతంగా చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇలా అయితే జరిగిందనమాట మండే రోజు నా వర్క్స్ ఇవన్నీ. ఇదనమాట వీడియో. కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.